హలో అండి, అందరికీ నమస్తే. పివిఆర్ సినిమాస్ నుంచి మార్జనగర్ సుబ్రహ్మణ్యం, రావు రమేష్ గారు మెయిన్ లీడ్గా ఒక మంచి ఎంటర్టైనర్ మూవీ 23rd రిలీజ్ అయింది. అందరూ బాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. చాలామంది నా ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ వాళ్ళందరూ చూస్తూ సినిమాని చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఉండే కొద్దీ రోజు రోజుకి దానికి అప్రిషియేషన్ ఇంకా పెరుగుతుంది. సో మై క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మీ అందరికీ తెలిసిన యాక్టర్స్ కపుల్ శివబాలాజీ అండ్ మధు వాళ్ళు మూవీ చూశారు. సో ఎలా ఎంజాయ్ చేశారు, వాళ్ళకి మూవీ ఎలా నచ్చింది అనేది ఐ జస్ట్ వాంటెడ్ టు నో. హాయ్ శివ, హాయ్ మధు. సో ఫస్ట్ రివ్యూ చెప్పడానికి ముందు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్ఫుల్ మూవీ. ఈ మధ్య ఇలాంటి మూవీస్ ఎవరు అటెంప్ట్ చేయలేదు, చాలా రోజులు నేను చూసి. అప్పుడెప్పుడు పెళ్ళామూరు వెళ్తే ఫీల్ కలిగింది అనమాట. ప్రతి సీన్స్ అంతా ఎంజాయ్ చేశాను నేను. అండ్ ట్విస్ట్ కూడా చాలా బాగుండింది. అండ్ ఫ్యామిలీ డ్రామా అంటే పెళ్ళాం ఊరు వెళ్తే అంటే మళ్ళీ హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ లేకుండా దీంట్లో కూడా హస్బెండ్ వైఫ్ గొడవ ఉంది. కానీ వాట్ యూ మెంట్ ఈస్ హిలేరియస్ ఫన్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ద ఫన్ ఫ్యాక్టర్ అయితే అసలు చాలా బాగుంది. రావు రమేష్ గారు అండ్ ఎవ్రీ క్యారెక్టర్, రావు రమేష్ గారికి స్పెషల్ క్రెడిట్ ఇవ్వాలి బికాస్ హీ వాజ్ ఫినామినల్ ఇన్ హిస్ రోల్. అండ్ ఇంద్రజ గారు, అంకిత్, రమ్య, ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్. ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ ఆల్సో డిడ్ హిస్ బెస్ట్. సో స్టోరీ మెయిన్గా మీరు చూస్ చేసుకున్న స్టోరీ అండ్ ద వే మీరు ప్రజెంట్ చేసింది. డైరెక్టర్ లక్ష్మణ్ గారు ఈజ్ ఫస్ట్ ఫిల్మ్ చేశారా? ఓకే, బట్ చాలా బాగా అనిపించింది. అంటే స్పెషల్లీ సీన్స్ పండాలంటే మనం రాసేటప్పుడు మనం రాసుకోగలం, అది స్క్రీన్ మీద పండించడం చాలా టఫ్ జాబ్, బ్యాలెన్సింగ్ జాబ్. అది కరెక్ట్ ఆర్టిస్టులు పడాలి, కరెక్ట్ డైలాగ్స్ పడాలి. అండ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యంకి అన్నీ అలా కుదిరి అసలు ఇంటర్వెల్ క్లైమాక్స్ రెండు పడి నవ్వుకుంటూనే ఉన్నాం. త్రూఅవుట్ ద ఫిలిం చాలా దగ్గరలో మనం ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఒక్కోసారి ఏంటి హారర్ మూవీస్ చూసేటప్పుడు ఇలా చూస్తాం, ఇది నవ్వి ముందుకు పడిపోయేలాగా అంత ఇట్ వాస్ లైక్ హిలేరియస్. నాకైతే చాలా నేను మధ్యలో శివాని చూస్తున్నాను బికాజ్ ఐ నో శివ రైట్ హీస్ యాంగ్రీ సో తను నవ్వుతున్నాడా లేదా శివ యూ హావ్ టు టెల్. సీరియస్లీ అంటే ఇనిషియల్గా జనరల్గా నార్మల్ మూవీ చూసినట్టే చూసాను నేను. బట్ ఇన్వాల్వ్ అయిపోయింది ద స్టోరీ అండ్ ద స్క్రీన్ ప్లే ఇన్వాల్వ్ చేసింది. అండ్ క్యారెక్టర్స్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాను నేను. మెయిన్గా సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ అయితే హిలేరియస్ అసలు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. బట్ ఐ నో ద స్క్రూ కంప్లీట్గా మమ్మల్ని ఎలా ఎంజాయ్ చేయించారో సెట్లో కూడా అలా ఎంజాయ్ చేశారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు టైమింగ్ అంటారు, ఆ టైమింగ్ పట్టుకున్నారు అందరూ. సో జనాలు కూడా అందరూ వెళ్ళండి, థియేటర్స్కి వెళ్ళండి. ఇలాంటి మూవీస్ అంత చాలా రేర్ రావడం, వెళ్ళి ఎంజాయ్ చేయండి. అండ్ యూజువల్గా ఫిల్మ్స్ అంటే అబ్బా ఫిల్మ్ ఇప్పుడు ఎందుకులే, ఫ్యామిలీ అందరం వెళ్ళాలా, పిల్లలు చూడలే అంటే ఇలా కొన్ని ఫిల్మ్స్ పిల్లలు చూడకుండా ఉంటాయి, కొన్ని ఫిల్మ్స్ ఫ్యామిలీస్ వద్దులే అది యాక్షన్ ఫిల్మ్ ఇలాంటి ఫిల్మ్ అని మనం సపరేట్ చేసేస్తుంటాం. బట్ ఇది మాత్రం కంపల్సరీ పిల్లలు ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాలి. బికాస్ అందరూ అంత నవ్వుకుంటారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. ఒక హెల్దీ కామెడీ ఫిల్మ్ బయటికి వచ్చేటప్పుడు అసలు సీట్ నుంచి లేసేటప్పుడే ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది. అవును, బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ ఎవ్రీ ట్విస్ట్ అంటే ప్రతిదీ ఒక ఇంటర్లింక్డ్ ట్విస్ట్లు ఉంటాయి. అది క్లైమాక్స్ లో 1 by 1 రివీల్ అవుతున్నప్పుడు ఇట్ వాస్ హిలేరియస్. అండ్ స్పెషల్లీ రావు రమేష్ గారి ఎక్స్ప్రెషన్స్ అండ్ శివనారాయణ గారు ఆయన రోల్, ఆయన బైక్ అంటే రావు రమేష్ గారితో ఇంటరాక్షన్, ఆల్ దోస్ థింగ్స్. అంటే ఇంక మేము వదిలేస్తే సీన్స్ మొత్తం చెప్పేస్తాం, చెప్పకూడదు కాబట్టి. గ్లాడ్ దట్ యు ఎంజాయ్డ్ యాక్చువల్లీ బికాజ్ యు నో యాక్టర్స్ గా మీకు పల్స్ తెలుస్తుంది. అంటే ఆడియన్స్ గాను మీరు రెండు రకాలుగా చూస్తారు. మూవీ మేకర్స్ గా డెఫినెట్గా కెమెరా ముందు ఎలా ఉంటుంది, కెమెరా వెనకాల ఎలా ఉంటుంది. యు గైస్ నో. I'm so happy that you came all together. No, I am so happy that మీ ఫస్ట్ డెబ్యూ హిట్ కొట్టేశారు. Congratulations and convey my congrats to the whole team. తప్పకుండా. Yeah, and I witnessed in a ఇలా ఎక్కువ నవ్వను నేను చెప్పినట్టు ఎక్కువ అంత మరి అంత నవ్వించేసి తరోగా ఎంజాయ్ చేశారు. హీ వాజ్ లైక్ లాఫింగ్ అంటే ఏంటి ఈయన ఇంత నవ్వుతున్నారు. లాస్ట్ క్లైమాక్స్ ఎక్స్ప్రెషన్స్ కూడా భలే ఉండేది. అంత లాస్ట్ వరకు తీసుకెళ్లారు. అండ్ యా
ఇలాంటి ఫిల్మ్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చెయ్యాలి అని డేర్ చేయాలి. ఫస్ట్ ప్రాజెక్ట్కి స్క్రిప్ట్ చూస్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఇది కొంచెం ఆఫ్ ద బీట్ అండ్ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్కి ఇది డిఫరెంట్ కాబట్టి అది చూస్ చేసుకోవాలంటే ఒక గట్స్ కావాలి. సో కంగ్రాట్స్ టు యూ అండ్ యువర్ టీమ్. అండ్ అందరూ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం థియేటర్స్లో చూడండి. యూ విల్ ఎంజాయ్. 100% గ్యారంటీ. శివ మధు గ్యారంటీ. ఎస్. యా